జిల్లా మాండలికాల్లోనే వార్తలు ప్రచురించిన ఘన చరిత్ర జమీన్ రైతుకే దక్కుతుందని మాజీ అధికార భాషా సంఘం అధ్యక్షులు, శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. జమీన్ రైతు ఎడిటర్ నెల్లూరు శ్రీరామ్మూర్తి శత జయంతి వేడుకలలోని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సివి శేషారెడ్డి, టిడ్కో ఏపీ చైర్మన్ నిమ్మలపాటి అజయ్ కుమార్, వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రఘురామ్ ముదిరాజ్, మిడతల వెంకట్రావు, పిట్టి మల్లికార్జున, పిట్టి నాగేశ్వరరావు, ఆశా, మురళీకృష్ణ పాల్గొనగా కార్యక్రమానికి అధ్యక్ష స్థానం డోలేంద్ర ప్రసాద్ వ్యవహరించారు. శ్రీరామ్మూర్తి చిత్తపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఆనాటి శ్రీరామ్మూర్తి గారి మరణానంతరం కూడా భద్ర యొక్క స్థాయి కీర్తి తగ్గకుండా ఇప్పటి వరకు ఎంతో ఉన్నతంగా నడుపుతున్న డోలేంద్ర ప్రసాద్ గారు ఈరోజు వారి చిన్నాన్న గారి సబ్జెక్టు ఉత్సవం జరపడం ఎంతో ఇన్నోవేటివ్తో మా పార్టీ ఈరోజు అభిమానులందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా డోలేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా గురించి చాలా పెద్ద మాటలు మాట్లాడారు. అందుకు మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను అందులో పోవడం కదా. నేను నేరపల్లి జనార్దన్ రెడ్డి గారి స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ నుంచి వచ్చాను. ఆయన శిష్య పరిమాణంలో ఒకటి మాత్రమే. ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఆయన ఏంటి ప్రోగ్రామ్ ఏంటి అంటే వచ్చి నలుగురితో కలవండి, మాట్లాడండి, 6 నిమిషాలు వెళ్ళిపోండి అన్నారు. లేట్గా చేరిన ఇప్పటికీ మాటలు మితంగానే ఉంటాయి. నాకు పెద్దగా గుర్తులేదు రామ్మూర్తి గారు, కానీ ఒకటైతే నాన్న తీసుకుపోయేవాడు ముచ్చుకోరాడు. ఎవరో పెద్ద ఇంటికి పోవటం, వాళ్ళు కూర్చొని మాట్లాడటం. మేమేం చేస్తాం, సో చిన్నపిల్లలకి మెడా ఇచ్చినట్టే. ఒక మహనీయ సంపాదకుడు శత జయంతి సందర్భంలో వారికి నివాళులర్పించే అవకాశం కల్పించిన డోలేంద్ర ప్రసాద్ గారికి ముందుగా నెల్లూరు శ్రీరామ్మూర్తి గారికి మా నాన్న మన్నాడు కృష్ణ గారికి చాలా ఆత్మీయ అనుబంధం ఉంది. శ్రీరామ్మూర్తి గారిని మొట్టమొదటి చూసి నేను 1973 చూసాను. 1972లో జయాంధ్ర ఉద్యమం వచ్చింది. మా నాన్న ఆ రోజున సమైక్యవాది. దాదాపు 1 సంవత్సరం పాటు ఆయన అవనిగడ్డకు వచ్చే అవకాశం లేకుండా మేము చల్లబడి రాష్ట్ర పాలన వచ్చిన తర్వాత వాతావరణం చల్లబడిన తర్వాత అవనిగడ్డ వచ్చి అవనిగడ్డ నుంచి మమ్మల్ని చూసుకుని తిరుపతి వెళ్దామని బయలుదేరినప్పుడు ఆయన మధ్యలో నెల్లూరు అలాగే 2 చోట్ల చూడాలి. ఒకటి ఆనాడు సమైక్యాంధ్ర ఉద్యమంలో ఎన్నో కష్టాలు పడ్డప్పటికీ, పత్రిక మీద దాడులు జరిగినప్పటికీ, దర్శనం ధ్వంసం చేసినప్పటికీ పత్రికను ఆపకుండా నడిపించిన జమీన్ రైతు కార్యాలయాన్ని తీసుకెళ్లి శ్రీరామ్మూర్తి గారు చేస్తారు. అంటే నేను మొట్టమొదటిసారి సందర్భం. రెండవది ఆన వెంకటరెడ్డి గారు వారి దగ్గర కాల్పు జరపడం, ఈ సంఘటనలు అందరికీ తెలిసినాయి. ఈ 2 ఆ రోజున మా నాన్నగారి పట్ల చూసే అవకాశం. ఆ తర్వాత మా నాన్నగారు ఎప్పుడు నెల్లూరుకి వచ్చినా 3 చోట్లకి వెళ్ళేవారు. ఒకటి జమీన్ రైతు కార్యాలయానికి, రెండోది బెజవాడ గోపాల్ రెడ్డి, మూడోది రేవా లక్ష్మీనరసారెడ్డి. నేను రేవా లక్ష్మీనరసారెడ్డి గారు మా నాన్నగారిని
ఇద్దరు వయసులో చాలా తేడా ఉందని మా నాన్న ఆయన మనోడని చెప్పి భావిస్తూ ఈ 3 చోట్ల నేను తిరుగుతూ ఉన్న మా నాన్నగారితో పాటు నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. అయితే నేను అంటే ఆలోచిస్తానుగా రామకుమార్ గారి దర్శనం. ఎందుకంటే జమీన్ రైతుకి ఒక రకంగా ఆ వ్యసనంలో పడ్డామని కారణం అంటే మా నాన్నగారి విజయపత్రిక ఉన్నప్పుడు దాదాపు అందరూ పత్రికలు పంపించారు. ఆ రకంగా మాకు జమీన్ రైతు పత్రిక వచ్చింది. ఈ జమీన్ రైతు పత్రిక చదవటం అది ఎంతగా అలవాటు పడిందంటే చెప్పడానికి వీల్లేదు. అంటే దానికి కారణం 2 కారణాలు నేను చెప్పాలి తెలుగు భాష గురించి కూడా వస్తే. ఒకటి, ఇవాళ మాటలేకాల మీద వ్యతిరేకతతో రాష్ట్రం విడిపోయింది. కానీ నెల్లూరు మాటలేకాన్ని సజీవంగా నిలిపిన పత్రిక ఏదైనా ఉందంటే ఒక జమీన్. ఆ మాటలేక భాషలో రాష్ట్రం నాకు ఎంతో కొంత ఆకర్షణగా ఉండేది. నేను ఇక్కడే కాదు, నన్ను అధికార భాష సంఘం అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా తెలుగు సభ జరిగినప్పుడు నేను ప్రత్యేకించి జమీన్ రైతు గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఇది కృష్ణా జిల్లా భాష తీసుకొచ్చి మన రుద్దారు ఇదని చెప్పి ఒక ఈ మందులను రాస్తారు దీనికి జమీన్ రైతు అంటే ఇలాంటి పదాలు వాళ్ళకి కనుమరుగైపోతున్న పరిస్థితి వచ్చింది. అలా ఎన్నో పదాలని సజీవంగా పత్రిక మాత్రం జమీన్ రైతు అని చెప్పచ్చు. రెండోది కానీ ఇద్దరికి సైద్ధాంతిక స్టూడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి కోసలా నేను క్లాస్మేట్స్ కోసలా కోసం వాళ్ళ ఇంటికి పోతుండేవాడిని. అయితే కాలేజీ స్టూడెంట్ పాలిటిక్స్లో బాగా తిరుగుతూ అప్పట్లో మాకు కొంచెం ఫేమస్ కన్నా నోటోరియస్ అని చెప్పుకోవచ్చు. బాగా నోటోరియస్ వేసుకుంటే తిరుమూర్తి గారు వాళ్ళ అబ్బాయి నుంచి ఈతో మా అబ్బాయి చెడిపోతాం అని చెప్పాడు. అర్థం చేసుకొని చాలా దగ్గరికి తీసి చాలా ఆత్మీయంగా దగ్గర తీసుకొని చాలా నేర్పించారు మాకు ఏ విధంగా మెలగాలని. దౌలేంద్ర చెప్పినట్టు మాంసం చేయాల్సి వస్తుంది, చాలా బాధగా ఉంది, వ్యవసాయం చేయాలని నాకే అభిమానం ఉండే కూడా చేయలేకపోతున్నాను చెప్పాడు. అప్పుడు నేను కొంచెం వయసు ఉన్నా కానీ నాకేమో పెద్ద అనిపించలేదు నేను చెప్పానని. ఇప్పుడు మాకు మేము ఎంత కష్టపడినా కూడా ఒకరికి లొంగి చేయాల్సిన అవసరం వస్తుందన్నమాట. అది వ్యవసాయం. ఇంకోటి అంటే ఇప్పుడు పదవుల్లో ఉండగానే పుట్టినరోజులో ఆడంబరంగా చేసుకుంటున్నారు. ఆ పదవి బాగానే పుట్టినరోజు ఎట్ట పోతాయి ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. అట్లాంటి జత జయంతోత్సవంలో పాల్గొని నాకు ఈ అవకాశం మాట్లాడడానికి అవకాశం ఇస్తాను. నాకు సంతోషంగా డోలేంద్ర ప్రసాద్ గారు ఎలా ఎంతమంది వచ్చినా నిర్భయంగా వింటూ ఉంటాడు, వ్యతిరేకలు వచ్చినా. అలాగే మేము అడిగిన దానికి డబ్బులు తిట్టేవాడు, ఇంకోసారి అడగకుండా. సేమ్ అదేగా ఈరోజు జరుగుతూ ఉంది. ఎందుకంటే నా అనుభవంలో మేము చిన్నపిల్లప్పుడు ఆనం వివేకానంద దగ్గర ఉండేవాడు. ఒకరోజు వివేకానంద రెడ్డి జమీన్ రైతు మీద ఒక రకం మాట్లాడుతూ నేను మా అన్న విజయ్ కుమార్ రెడ్డి గారు కోటారెడ్డి సోదరులు అన్నాడు. జమీన్ రైతు పత్రికని ఏసీ సుబ్బారెడ్డి గారు బహిష్కరించమని ఆనాడు జిల్లాలో చెప్పాడు అందరికీ. అయితే రైతులు ఆనవాళ్ళు అలా శాసించాడు జిల్లాలో ఒక వర్గాన్ని. ఇప్పుడు రైతులంతా ప్యాంట్లు వేసుకున్నారులేండి. ఆ రోజు పంచలు కట్టుకొని వచ్చాడు. జమీన్ రైతుని సీక్రెట్గా కొనుక్కొని బొట్లో దుప్పుకొని వచ్చేవాడు.